జై కుర్మ, జై జై కుర్మ, కుర్మల ఐక్యత వర్ధిల్లాలి. నేను మిర్యాల నవీన్ కుర్మ, కుర్మ రాజ్యాధికార పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఉస్మానియా గడ్డ మీద ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, బడుగు బలహీన వర్గాల మా జాతి బిడ్డ అయినటువంటి కుర్మజాతి ఆనిముత్యమైనటువంటి గొర్రెల కాపర్ల సమాజానికి చెందినటువంటి మా జాతి నాయకుడైనటువంటి అలేరు శాసనసభ్యుడైనటువంటి మా బీర్ల ఐలన్న గారికి మరి రాబోయే మంత్రివర్గ విస్తరణలో మరి మంత్రి పదవి కేటాయించి మా జాతికి న్యాయం చేకూర్చడం లక్ష్యంగా మేము ఆ డిమాండ్ను ముందు పెట్టి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా కుర్మజాతికి మంత్రి పదవి ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు 40 లక్షల జనాభా ఉన్న మా కుర్మజాతికి మరి మా జాతి పక్షాన ఒక నాయకుడు కేబినెట్లో చట్టాలు చేసే కాడ, మరి ఆ చట్టాలలో కీలక నిర్ణయాలు తీసుకునే కాడ మా జాతి నాయకుడు ఉంటే మా జాతి కుర్మజాతి మొత్తం కూడా గర్వించే స్థాయికి మా జాతి ఉంటుంది. మా జాతి బిడ్డలు కూడా మరి ఆయన నాయకత్వంలో కానీ ఆయన అడుగుజాడల్లో కూడా నడిచే అవకాశం ఉంటుంది. మా జాతి బిడ్డలు కూడా రేపు పొద్దుగాల రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా జాతి నాయకునికి మంత్రి పదవి ఇచ్చి, అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని కానీ, మరియు రాష్ట్ర నాయకత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, మా జాతిలో మంత్రి పదవే కాకుండా మిగతా కార్పొరేషన్ పదవులలో కూడా మా నామినేటెడ్ పోస్టులో కూడా మా జాతి బిడ్డలకు రాజకీయంగా ప్రముఖంగా ముఖ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏ జాతులకైతే రాజ్యాధికారం కోల్పోతుందో ఆ జాతులన్నీ అంతరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా జాతి యొక్క ఔన్నత్యాన్ని కానీ, మా జాతి యొక్క సంస్కృతిని కానీ తెలిసే విధంగా, మా జాతి యొక్క గొప్పదనాన్ని తెలిపే విధంగా కూడా మాకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మా జాతి విధంగా కూడా మీరందరూ సహకరించి మా జాతికి రాజ్యాధికారంలో వాటా కల్పిస్తారని ఆశిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా జాతి బిడ్డ అయినటువంటి బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుగుబాటు, కురుమల నుంచి తిరుగుబాటు తప్పదు ఈ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మేము సామరస్యంగా మేము తెలుపుతూ ఉన్నాం మంత్రి పదవి కేటాయించాలని చెప్పి. ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అగ్రవర్ణాలైనటువంటి రెడ్ల రాజకీయంలో 2 మంత్రి పదవులు కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయినా కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఏకైక బీసీ ఎమ్మెల్యే మా బీర్ల ఐలయ్య గారు కుర్మ సామాజిక వర్గం, మా గొర్రెల కాపర్ల సమాజ వర్గానికి చెందిన బిడ్డ. తప్పకుండా మా కుర్మలంతా సౌమ్యులు. అందుకోసం తప్పకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కుర్మలకు మంత్రి పదవి కేటాయించాలని మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుస్తారని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశిస్తూ ఉన్నాం. నెరవేరని పక్షంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మా కుర్మల సత్తా ఏందో చూపిస్తాం. ఎక్కడికక్కడ మంత్రులను కానీ, ప్రభుత్వ వ్యవస్థలను కానీ మేము అడ్డుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కుర్మ, జై కుర్మ, జై కుర్మ, బీర్ల ఐలయ్య గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీర్ల ఐలయ్య గారి నాయకత్వం.